దేశాన్ని దోచుకునేందుకే కుటుంబ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. జగిత్యాల సభలో మాట్లాడారు ప్రధాని. కాళేశ్వరంలో అవినీతి చేసిన బీఆర్ఎస్ లిక్కర్ స్కామ్ లో కూడా కమిషన్లు తీసుకుందని ఆరోపించారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు వారి అవినీతి కొనసాగిందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ను వదిలిపెట్టబోమని అన్నారు. ఇది మోదీ గ్యారంటీ అన్నారు ప్రధాని. ఆ రెండు పార్టీలు తనను దూషించడమే పనిగా పెట్టుకున్నాయన్నారు మోదీ. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణకు కేంద్రం 10 లక్షల కోట్లు ఖర్చు చేసింది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుంది అన్నారు. అన్ని పథకాల్లో కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. తెలంగాణను దోచుకున్నది చాలక ఢిల్లీ వెళ్లి లిక్కర్ స్కామ్ చేశారని విమర్శించారు. తెలంగాణ సమాజం తలదించుకునేలా కేసీఆర్ కుటుంబం వ్యవహరించిందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము పడగొట్టబోమని, ప్రభుత్వం పడిపోతే నిలబెట్టలేమని అన్నారు. గేట్లు తెరిచానంటున్న రేవంత్ రెడ్డి ముందుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోకుండా చూసుకోవాలన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ అవసరమా అని ప్రశ్నించారు లక్ష్మణ్. తాజా రాజకీయ పరిణామాలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. పార్టీ సీనియర్లతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. 3 పార్టీల వ్యూహాలను ఎదుర్కొనేలా సీనియర్లతో చర్చిస్తారు. పార్టీ మేనిఫెస్టో, ప్రచార రూట్ మ్యాప్ పై నిర్ణయం తీసుకుంటారు జగన్. మరోవైపు బూత్ కమిటీల ఎంపిక, పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం చేయడంపై చర్చిస్తారు. అందరినీ కలుపుకుని వెళ్లేలా నేతలకు దిశానిర్దేశం చేస్తారు సీఎం జగన్. విశాఖ జనసేనలో టికెట్ల రచ్చ మరింత ముదిరింది. దక్షిణ సీట్ ని వంశీకృష్ణ యాదవ్ కి కేటాయిస్తారనే ప్రచారంతో స్థానిక జనసేన కార్పొరేటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్థానికులకే టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన నేతకు టికెట్ కేటాయించడం సరికాదని, ఇక్కడి పరిస్థితుల ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేయాలని అంటున్నారు నేతలు. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉంది. కన్యాకుమారి, చెన్నై సౌత్, తిరునెల్వేలి నుంచి ఆమె బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. కన్యాకుమారి తమిళిసై సొంత జిల్లా కావడంతో అక్కడ నాడార్ ఓట్ బ్యాంక్ బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 2వ రోజు కవితను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు అధికారులు. నిందితులు బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్ళై, విజయ్ నాయర్ తో కలిపి ఎమ్మెల్సీ కవితని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ విచారణకు హాజరు కావడం లేదని ఈడీకి సమాచారం ఇచ్చారు కవిత భర్త అనిల్, అలాగే వ్యక్తిగత సిబ్బంది. రేపు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పై విచారణ జరగబోతోంది. రిట్ పిటిషన్ పై కూడా విచారణ చేసి నిర్ణయం వెల్లడించబోతోంది సుప్రీంకోర్టు. తన అరెస్ట్ ని సవాల్ చేస్తూ కవిత రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై కవితను ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈ కేసులో తన ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు లేవని పిటిషన్ దాఖలు చేశారు కవిత. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై స్పీకర్ కి ఫిర్యాదు చేశారు గులాబీ నేతలు. దానంపై అనర్హత వేటు వేయాలని కోరారు. గేటు తెరిచాము, త్వరలో మరిన్ని గేట్లు తెరుస్తాము, తమ పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయంటూ సీఎం రేవంత్ అన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా కౌంటర్ యాక్షన్ కు రెడీ అయింది. టీడీపీ శ్రేణులపై జనసేన కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. కాకినాడ నుంచి మాస్కులు పెట్టుకుని వచ్చి జనసేనలో జాయిన్ అవుతున్న వాళ్లు తమ వాళ్లపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. పవన్ పల్లకి మోసినంత మాత్రాన తాము చేతులు కట్టుకుని కూర్చున్నట్టు కాదు అన్నారు. పవన్ ని గెలిపిస్తూనే పిఠాపురం టీడీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది అన్నారు వర్మ. వైసీపీ మేనిఫెస్టో ప్రకటన వాయిదా పడింది. ఎల్లుండి ప్రకటించాలని ముందు అనుకున్నా ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం కావడంతో వాయిదా వేసింది ఆ పార్టీ హైకమాండ్. వైసీపీ మేనిఫెస్టో రూపకల్పన తుది దశకి చేరుకుంది. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నినాదాన్ని బలంగా వినిపించబోతున్నారు ఆ పార్టీ నేతలు. రైతులు, కార్మికులు, మహిళలు, వృద్ధులు, యువత, విద్యార్థుల సంక్షేమానికి మేనిఫెస్టోలో పెద్దపీట వేయడానికి కసరత్తు జరుగుతోంది. వైసీపీకి టచ్ లోకి వెళ్లారు టీడీపీ నేత బండారు సత్యనారాయణ. పెందుర్తి టికెట్ జనసేనకు కేటాయించడంపై మనస్తాపం చెందారాయన. టీడీపీ అసంతృప్తుల్ని చేరదీస్తున్నారు బండారు. ఎలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి, విశాఖ సౌత్ లోని అసంతృప్త నేతలను ఏకం చేస్తున్నారు. బండారుకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో ఉంది వైసీపీ. విజయవాడలో జనసేన శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. విజయవాడ వెస్ట్ సీటుని పోతిన మహేష్ కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకు దిగారు పోతిన అనుచరులు. రోడ్డుపై భారీ ర్యాలీ తీయడంతో పోలీసులు అడ్డుకున్నారు. వారితో జనసేన శ్రేణులు వాగ్వాదానికి దిగాయి.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై పెద్దాపురం వైసీపీ అభ్యర్థి దవులూరి దొరబాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు. పెద్దాపురం మున్సిపల్ ఆఫీస్ నుంచి దర్గా సెంటర్ వరకు దొరబాబు తొలిసారిగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రచారానికి ఎటువంటి అనుమతి తీసుకోకపోవడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. కోడ్ను ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని పురపాలక సంఘం కమిషనర్ పద్మావతి పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ ప్రచారాన్ని నిలిపేశారు దొరబాబు. మోదీ సభపై విరుచుకుపడుతున్నారు వైసీపీ నేతలు. ప్రజాగళం సభలో చంద్రబాబుకు మోదీ జపం చేయడమే సరిపోయింది అన్నారు బాపట్ల జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ ఈవూరి గణేష్. చంద్రబాబు సంక్షేమ పథకాల గురించి ఊసే ఎత్తలేదు అన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ కలిసి నిర్వహించిన సభకు 3 లక్షల మంది జనం కూడా రాలేదన్నారు. జనం లేక ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్ అయింది అన్నారు గణేష్. చిలకలూరిపేట కూటమి సభపై మాటల దాడి చేస్తోంది వైసీపీ. ప్రధానమంత్రి సభలో మైకులు పనిచేయలేదని, దేవుడు వారి పక్షాన లేడని అన్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. చంద్రబాబు ఒక అయోన్ లెగ్ అన్నారు. ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని, టీడీపీ, బీజేపీ, జనసేనను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. అధిక వడ్డీలతో పేదవాళ్ల స్థలాలు లాక్కున్న చరిత్ర ఆదిరెడ్డి కుటుంబానిదని ఆరోపించారు భరత్. వైసీపీనే కాదు, కాంగ్రెస్ కూడా చిలకలూరిపేట కూటమి సభపై విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ జరగాల్సిన అభివృద్ధి, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల గురించి ఏమీ మాట్లాడలేదన్నారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ. అమరావతి రాజధాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ప్రధాని అన్నారు. ఎన్నికలున్నాయి, ఓట్లేసి గెలిపించాలని కోరడంతోనే మోదీకి సరిపోయిందని విమర్శించారు మస్తాన్ వలీ. ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యం జరిగిందన్నారు జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్. ప్రధాని హాజరైన సభలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. కనీసం పేర్లు, ఫోటోలు లేకుండా పాస్లు జారీ చేశారని మండిపడ్డారు. కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యాలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని, ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని చెప్పారు మనోహర్. హైవేలపై ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్ రన్ కొనసాగుతోంది. కొరిచెపాడు జాతీయ రహదారిపై 4 సుఖోయ్ యుద్ధ విమానాలు అతి తక్కువ ఎత్తులో ప్రయాణించాయి. అంతకుముందు ఆకాశంలో 3 సార్లు హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. కొరిచెపాడు దగ్గర హైవేపై ఫ్లైట్ ల్యాండింగ్ కోసం హెలికాప్టర్ ద్వారా పరిస్థితిని పరిశీలించారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. ఇప్పుడు 4 సుఖోయ్ యుద్ధ విమానాలు హైవేపై ల్యాండ్ అవ్వడం కోసం ట్రయల్ రన్ కొనసాగుతోంది. హైవేపై ట్రయల్ రన్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకేసారి 60 మందిని డీటెయిన్ చేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా మల్లారెడ్డి దిష్టిబొమ్మని తగలబెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి మద్దతు ఉందనే వాదన కూడా ఉంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో రైల్వే స్టేషన్ మార్కెట్ మార్గంలో పేపర్ మిల్ రోడ్డుకి అడ్డంగా నిర్మించిన గోడలను అధికారులు కూల్చేశారు. నాటి ప్రభుత్వం అండతో ఆక్రమణలు సాగినట్టుగా చెప్తున్నారు స్థానికులు. కోనసీమ జిల్లా రావులపాలెంలో 10 లక్షల విలువైన 2 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలంలో జల్సాలకు పాల్పడిన ఒక యువకుడు చైన్ స్నాచింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. లోన్ యాప్ల నుంచి తీసుకున్న రుణం చెల్లించడానికి చైన్ స్నాచింగ్ చేస్తున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. పిల్లల ఇష్టాలను తల్లిదండ్రులు గౌరవించాలని కోరారు కోనసీమ కలెక్టర్ హిమాంశు శుక్లా. పరీక్షల సమయంలో వారిపై ఒత్తిడి తీసుకురావద్దని సూచించారు. తల్లిదండ్రులకు నచ్చిన కోర్సులు కాకుండా విద్యార్థులకు నచ్చిన కోర్సులను చదివించాలి అన్నారు. ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ లో టీచర్లు రోడ్డుపై బైఠాయించారు. కానిస్టేబుల్ కాల్పుల్లో మృతి చెందిన టీచర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. అయోధ్యలో బాలరాముడి దర్శనం కోసం భక్తులు పడిగాపులు పడుతున్నారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్నాయి. బెంగళూరులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కు లోక్సభ సీటు కేటాయించాలని అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఆఫీస్ ముందు బైఠాయించి ప్లాకార్డులు ప్రదర్శించారు. బెంగళూరులోని ఒక మొబైల్ దుకాణం యజమానిపై యువకులు దాడికి దిగారు. తమ ప్రార్థనలకు భంగం కలిగించేలా సెల్ ఫోన్లో పాటకు సౌండ్ పెంచాడని ఆరోపిస్తూ దాడి చేశారు. దుకాణ యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ వచ్చే ఎన్నికల్లో హరిద్వార్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం హరిద్వార్లోని సాధువులతో సమావేశమై వారి ఆశీర్వాదం తీసుకున్నారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలో జరిగిన ఒక పుస్తక ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. వాట్ ఇఫ్ దెర్ వాజ్ నో కాంగ్రెస్ అనే పుస్తకాన్ని లాంచ్ చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రధాని మోదీ రోడ్ షో సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రోడ్ షో నిర్వహించే ప్రాంతాల్లో అడుగడుగున డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. చెన్నైలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు, గిఫ్ట్లు పంపిణీ చేసే అవకాశం ఉండడంతో అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు.